హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్. ఈరోజైతే మన ఆడవాళ్ళందరికీ ఉపయోగపడే మంచి ఐడియా ఒకటి చెప్తానండి. ఏంటంటే, మనం ఉదయాన్నే లేచిన వెంటనే మనం మార్నింగ్ అయితే టిఫిన్‌కి రెడీ చేస్తాం కదండీ! ఆ రెడీ చేసేటప్పుడు ఇడ్లీలు పెట్టాలంటే ఇడ్లీ పాత్ర తీసి ప్లేట్‌కి పెట్టి అలాగా చేసుకోవాలండి. అలా చేసే కంటే మనమైతే ఇడ్లీ పాత్ర తోముకోవడం కూడా చాలా కష్టమవుతుంది. కాబట్టి ఒకే పాత్రలో పట్టేయన్ని ఇడ్లీలు ఒక ప్లేట్‌లోనే వచ్చేస్తాయండి. అది ఎలాగో ఇప్పుడు నేనైతే చెప్పేస్తాను. ముందుగా అయితే నేను పల్లీలు, కొబ్బరికాయ చట్నీ చేసేస్తానండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. చూసారు కదా ఇడ్లీ పిండి ఎలా పొంగిందో. ఇప్పుడైతే ఇది పుల్లగా అయిపోయిందండి. నైటు నానబెట్టుకున్నాను ఇడ్లీ పిండి అనేది. చూసారు కదా, ఒకసారి కలుపుకొని ముందుగా ఒక కళాయి పెట్టుకొని అందులో వాటర్ వేసేసి, అందులో ఒక కూర గిన్నెలో కూడా వాటర్ వేసేసి పెట్టేసుకోవాలండి కళాయి మధ్యలో చూసారు కదా, కూర గిన్నె పెట్టాను. అందులో వాటర్ వేసేసి దానిపైన ఒక పళ్ళెనైతే పెట్టేసుకున్నానండి. అందులో ఇడ్లీ పిండి అనేది వేసేసుకుంటున్నాను. నిండా వేయకూడదండి, హాఫ్ వరకు వేసుకోవాలి. హాఫ్ వరకు వేసుకోవాలి. ఎందుకంటే ఇడ్లీ ఉడికేటప్పుడు కుడుము అనేది ఉడికేటప్పుడు పొంగుతుంది కాబట్టి మనం పళ్ళెంలో హాఫే వేసుకోవాలి. హాఫ్ వరకు వేసుకొని దానిపైన మూత పెట్టేసి ఆవిరిలో ఉడకపెట్టుకోవాలండి. ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి. ఇంట్లో మనకు కళాయిలుంటాయి, దానిపైన మూతలు కూడా ఉంటాయి. సింపుల్‌గా దానికి సరిపడా పళ్ళెన్ని తీసుకొని ఒక గిన్నె పెట్టేసి వాటర్ వేసేసుకొని దానిపైన పళ్ళెంలో ఇలా పెట్టేసుకుంటే ఆవిరిలో ఉడికిపోతుంది. చూసారు కదా, ఇలా చేతికి అంటకుండా ఉన్నట్లయితే ఉడికిపోయినట్లే. ఇప్పుడు దీన్ని ఒక 2-3 మినిట్స్ ఉంచేసి ఇప్పుడు 2-3 మినిట్స్ ఉంచిన తర్వాత దీన్నైతే మనం షేప్స్ కట్ చేసుకోవచ్చండి. మనకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ట్రయాంగిల్స్ చేస్తున్నానండి. మేమైతే 8 మెంబర్స్ ఉన్నాము. 8 మెంబర్స్‌కి సరిపోయినట్లు 2 చొప్పున నేనైతే కట్ చేస్తున్నానండి. చూసారు కదా, ఇలా కట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ షేప్స్ అన్నీ ఇలా సైడ్‌లో అనుకొని మనం తీసేసుకొని సర్వ్ చేసుకుంటే టిఫిన్ అయితే ఎంతమందికైనా సరిపోతుందండి. ఎందుకంటే ఇలా సింపుల్‌గా పెట్టేసుకోవచ్చు. అదే ఇడ్లీలు అనుకోండి, ఒక్కొక్క ప్లేటు తీయాలి, ఒక్కొక్క ప్లేటు నింపాలి, ఒక్కొక్క ప్లేటు పెట్టాలి, ఇడ్లీ పాత్రలో పెట్టాలి. అదంతా పెద్ద ప్రాసెస్ అనమాట. అదే ఇలా కుడుములా పెట్టేసుకున్నాం అనుకోండి, సింపుల్‌గా ఒకేసారి ఒక 20 మెంబర్స్, 10 మెంబర్స్‌కి అలా సరిపోతుందండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.